కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. పరలోకంలో ఉన్నవాడే భూమి మీద విధేయత కలిగి దేవుని కొరకు, తండ్రి కొరకు, తండ్రి ఇష్టాన్ని భూమి మీద సిద్ధించడం కొరకు బ్రతికితే క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న మనం పండగలు, పబ్బాలు, సుఖాలు, సరదాలు, లోకం ఇవేంటి మన ఆలోచనలు? ఇలాగే కదండి అందరూ నడిపిస్తున్నారు. ఎవరినైనా ప్రార్థన చేయమంటే దేవుడు నిన్ను దీవించుగాక, గాడ్ బ్లెస్ యూ అంటాడు. ఎందుకు నన్ను దీవించాలి దేవుడు? ఏం చేశావు దేవుని కోసం నన్ను దీవించడానికి? కష్టపడితేనే కానీ పరలోకం రాదండి. కష్టపడితేనే సుఖం లేదంటారు. కూలి చేస్తే కానీ డబ్బులు రావన్నప్పుడు కష్టపడితేనే కానీ పరలోకానికి వెళ్ళవు. చివరి శ్వాసలో దేవుని కొరకు అసువులు బాస్తూ ఆత్మను స్వీకరించు అని అడగగలగాలి. అది యేసే అడిగినప్పుడు ఆయన నామాన్ని ధరించుకున్న నీవు క్రైస్తవుడుగా అడగకుండా పరలోకం ఎలా ఇస్తాడనుకున్నావు నాయన? చెంప దెబ్బలు తిన్నావా? జోడు దెబ్బలు తిన్నావా? అసహించుకున్నావా? వెలివేయబడ్డావా? దేవుని కొరకు ఏ శిక్షలు అనుభవించావు? నీ డబ్బునిచ్చావా? నీ కాలాన్నిచ్చావా? నీ ఆరోగ్యాన్నిచ్చావా? నీ మాటనిచ్చావా? నీ చేతలిచ్చావా? ఎందుకు నీకు పరలోకం ఇవ్వాలి? నీ ఆత్మ అగ్ని గంధకాలకి ఆహుతైపోతుంది.